ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి నైవేద్యం పెట్టుకునే విధానం అయితే మీకు నేను చెప్పాను. ఎలా పెట్టుకోవాలి? మరి సంక్రాంతికి పెట్టుకోవాలి, కనుమ పండుగ నాడు, అలా ఉగాదికి పెట్టుకోవాలి. మన ఇంట్లో సందర్భాన్ని బట్టి పెట్టుకోవాలి అని చెప్పడం జరిగింది. అవసరం అనుకుంటే వీడియో చూడండి. మరి ఇలా ఉగాదికి ముందు వచ్చే అమావాస్యకి తప్పనిసరిగా పెట్టుకుంటారు. కొంతమంది ఉగాది రోజు కూడా పెట్టుకుంటారు. నేను చెప్పటం ఎందుకనంటే ఇప్పుడు ఉగాది రోజు కుదరలేదు మీకు పెట్టుకోవడం, అలానే అమావాస్య రోజు పెట్టుకుంటారు, అప్పుడు కుదరలేదు. మళ్ళీ అమావాస్య వస్తుంది కదా, అప్పుడు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే నైవేద్యం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి. సలవ కొంతమంది వేడి అంటారు, కాదండి, సలవ కోరుతుంది ఆవిడ. ఎప్పుడైతే మనం నైవేద్యం పెట్టి దండం పెట్టుకున్నామో మనకి కొంచెం బయటికి వెళ్తే ఆపదలు ఉంటాయి కదా, అవి తొలగిపోతాయి. పిల్లలు చల్లగా ఉంటారు. అమ్మవారు పోసింది అంటారు కదా, అది అయ్యి రాకుండా ఉండాలి అంటే అమ్మని ఇలాగ శాంతపరచుకోవాలి. మనం ఇలా పూర్వీకులు చేసుకునేవారు. ఇప్పుడు కూడా అక్కడ ఇక్కడ ఆనవాయితీని బట్టి మాంటలేదు, ఎక్కడో కానీ మాంటలేదు. మా పిల్లలు టౌన్ ఏరియాలో ఉన్నప్పటికీ ఆడపిల్లలు కానీ కోడలు కానీ పెట్టుకోమని చెబుతాను. ఎవరి కుటుంబం వారిదే. నా నుంచి వచ్చిన 3 కుటుంబాలు, ఆడపిల్లలు 2, అబ్బాయి, మాది 4 కుటుంబాలు. వాళ్ళు పెట్టుకుంటారని నేను కూడా మా అన్నండి, నా మనవలో మేము చల్లగా ఉండాలి, ఇరుగు పొరుగు చల్లగా ఉండాలి, మరి ఈ గ్రామం చల్లగా ఉండాలి అని నేను తప్పనిసరిగా పెట్టుకోవడం జరుగుతుంది. మా ఊరు దేవత అయితే జనపెల్లమ్మ తల్లి, మా ఈ గ్రామ దేవత అయితే సుబ్బాల తల్లి, మా వీధిలో దేవత అయితే గనికమ్మ తల్లి, మాకు తొలుపు తీగా కనపడే తండ్రి గంగమ్మ తల్లి, మా ఇంట్లో దేవత శ్రీ మహాలక్ష్మి. ఈ మరి 101 దేవత ఉంటారన్నమాట. మనకి ఇన్ని రాకపోయినా 101 దేవతని వచ్చి ఆహ్వానం అవి మరి ఈ నైవేద్యం స్వీకరించండి అమ్మ అని దండం పెట్టుకుంటే సరిపోతుంది. లేదు మీ ఊరు అమ్మవారు ఉంటారు కదా, అప్పుడు మరి మీ ఊరు అమ్మవారు జాతర జరిగి తీర్థం జరుగుతుంది కదా, అప్పుడు కూడా నైవేద్యం పెట్టుకుంటాం కదా. అలాగా 4 సార్లు కానీ 5 సార్లు కానీ వస్తుంది సంవత్సరానికి నైవేద్యాలు పెట్టుకునే టైము. మానకుండా మనం ఒకవేళ సందర్భం అప్పుడు కుదరకపోతే మళ్ళీ వచ్చే సందర్భానికన్నా పెట్టుకోవాలి, అమావాస్య కన్నా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం చాలా మంచిది. ఏమీ లేదండి, సోళ్ళ గిద్దెడి బియ్యం ఎగరబెట్టేసుకోవటమే. కొంచెం పెసరపప్పు, కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి వేసి ఎగరబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుని మినప్పిండి 1 కప్పు, వరిపిండి 2 కప్పులు, వరిపిండిలో నీళ్ళు కొంచెం ఉప్పు వేసి కలిపి మినప్పిండి రుబ్బుకున్నదే కలిపేసి మనం ఎలాగా పునుకులు వేసుకుంటాం కదా, అలాగా పొంగు పునుకులు అంటారన్నమాట. అవి నూనెలో 9 పునుకులు వేసుకుని పక్కన పెట్టుకుని 3 బెల్లం ముక్కలు, అలాగే ఒక చెంచాడు మజ్జిగ, ఒక చిన్న గ్లాసుడు బెల్లం ముక్కేసేసి నీటిలో పక్కన పెట్టామనుకోండి, చిన్న గ్లాసు నీళ్ళలో బెల్లం ముక్కేసి అది పానకం అవుతుంది. మనం వరిపిండి ఎలాగా మనం పునుకుల కోసం రెడీ చేసుకుని ఆడించుకుంటాం కదా, ఆ పిండిలో కొంచెం బెల్లం ముక్క, కొంచెం నెయ్యి, పెసరపప్పు ఉంటే పెసరపప్పు, లేదు నెయ్యి వేసేమనుకోండి, అన్నీ వేసినట్లే. నెయ్యి వేస్తే ఇంక నిలవ దోషమే లేనట్లు అన్నమాట, సలవ కోరుతుంది. చక్కగా వేసి ఆ సలువుడు ముద్ద పెట్టి ఈ పానకం పెట్టి ఇంకో 3 ఆకుల్లోని చూశారు కదా, ఇంకో ఫస్ట్ ఆకు చూపిస్తాను మీకు. ఇంకో చక్కగా 3 మాటలు 3 ముద్దలకి అంత అన్నం పెట్టాలి. అన్నం పెట్టిన తర్వాత అన్నం మధ్యలో బెల్లం పెట్టాలి. తర్వాత 3 పక్కల 3 పునుగులు వేయాలి. నేనైతే కొబ్బరి ఊర్లు వేసానండి, అవి కూడా పెట్టాను. పచ్చలుడు చూసారా 3 ఉండలుగా చేసి పెట్టాను. చక్కగా తెలగపిండి ములం కూర వండేనండి. అలా 3 పక్కల కూడా కూర కూడా వేయాలి, 3 పక్కల పునుకులు వేయాలి. ఇవన్నీ ఇలా 3 ఆకుల్లోని సమానంగా వేసుకున్న తర్వాత ఇదిగో ఆకుసూతన అలా మజ్జిగ పానకం 3 ఆకుల మీద వేయాలి. వేసి చెల్లించుకుని అమ్మని మనం ఏమో కోరుకుంటామో కోరుకుని దండం పెట్టుకుని చక్కగా అగరత్తులు వెలిగించుకుని ఆతృపూర్వం ఆరతిచ్చుకుని కొబ్బరికాయ కొట్టుకుని సాంబ్రాన్ని పొగేసి ఆ తొలుపు జారేసి బయటికి వెళ్ళిపోవాలి. అమ్మవారి స్వీకరించదని మన నమ్మకం అన్నమాట. అలా పెట్టుకోవడం వల్ల మనకి సెలవు కోరుతుంది. పిల్లలు ఉన్నవాళ్ళు, మరి అలా పెద్దవాళ్ళు ఉన్న మన పెద్దవాళ్ళు పెట్టి ఉన్నారనుకోండి నైవేద్యాలు, మనం కూడా మానకుండా తప్పకుండా ఆ సాంప్రదాయం పాటించాలి. మా అత్తయ్య గారు పెట్టేవారట, మా అమ్మ కూడా పెట్టేది తెలుసు నాకు. నేను పెట్టడం చూసి మా పిల్లలు పెడతారు. అలాగే కదండి, మరి ఎదరు జనరేషన్ జరగాలి అంటే మనం చేస్తూ ఉంటే మన పిల్లలు చేస్తారు, మన పిల్లలు చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు చేస్తారు కదా. చేయాలి, ఇలాంటి సాంప్రదాయాలు తప్పకుండా చేయాలి. మనకు గ్రామ దేవత అంటూ ఒక ఆవిడ ఉంటారు కదా, తప్పనిసరిగా మనం చేయాలండి. ఇంతేనండి, నైవేద్యం అంటే పెద్ద అట్టహాసం ఏమీ కాదు. మనం వండుకునే అన్నం చక్కగా రోజు ఎగరేసుకుని ఇలా నైవేద్యానికి చెల్లించేసుకున్న తర్వాత ఈ నైవేద్యం ఏం చేస్తారా అనుకుంటారు కదా, కొడుకు సలవ మన ఇంట్లో వాళ్ళం తినేయచ్చు. పూర్వం అయితే మరి కొన్ని వర్గాల వారు ఉండేవారు, ఆ వర్గాల వారికి
పిలిచి ఇచ్చేవారన్నమాట. తప్పనిసరిగా ఇవ్వాలని రూలు. ఇప్పుడు వర్గాలు వారు ఉన్నప్పటికీ రావటాలు పట్టుకెళ్ళటాలు లేదండి. మనమే చక్కగా ప్రసాదంగా తినొచ్చు, ఆవుకు పెట్టొచ్చు. అలాగా ఏదేమి తినకూడదు అనేది ఏమీ కాదు, ఎవరికన్నా కూడా పెట్టొచ్చు, తప్పులేదు. ఈ అమ్మవారు స్వీకరించిన ప్రసాదం ఇది. చూశారు కదా, నచ్చింది కదా. ఇలా నైవేద్యం ఈరోజు అమావాస, మాకైతే అమావాస రోజు పెట్టుకుంటాం. అమావాస రోజు అందరికీ కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఉగాది రోజు కూడా పెట్టుకోవచ్చు. ఉగాది రోజు కుదరలేదు అంటే వచ్చే అమావాస కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం అమ్మ సెలవునిస్తుందని మనసా వాచా కోరుకుంటూ మనం అందరం చల్లగా ఉండాలని చేసుకుందామండి.